గదిలోంచి బయటకు కూడా రారు. బంధువులు వచ్చిన తల్లిదండ్రులు వచ్చి, అబ్బాయి 10 రోజులు వచ్చారా, పలకరీవా అంటే, స్టడీలో ఉన్నానమ్మా. చెప్పు, అర్థం చేసుకుంటాడు అంకుల్, అర్థం చేసుకుంటాడు, చెప్పు. అంత కాకపోతే ఈ వీక్ అయిపోయిన తర్వాత కలుస్తాను, ఎగ్జామ్ అయిపోయినా కలుస్తాను, అంకుల్ అవసరం నేను వెళ్ళి కలుస్తాను, ఇప్పుడు నేను స్టడీలో ఉన్నానమ్మా, ప్లీజ్ డోరే అంటాడు. ఆసక్తి కలిగి చదివి తను అనుకున్నది సాధించడానికి మనిషి కృషి చేస్తాడు, సాధిస్తాడు కూడా. ఎగ్జామ్ కోసమే ప్రిపరేషన్, అది ఒకడు సామాన్యంగా ప్రిపేర్ అవుతాడు మామూలుగా, అంటే దాన్ని అంత తీవ్రంగా తీసుకోడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మారు మనసు విషయంలో తేలిగ్గా తీసుకోవాకుండా రా, ఆసక్తి కలిగి పొందండి అంటున్నాడు. అంటే అదొక తీవ్రమైన విషయం అని మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి.